డోన్పట్నంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పౌర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి కూటమిపై ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విఫలమైందని విమర్శించారు. వైసీపీ హయాంలో యూరియా కొరత లేకుండా అందించాలని ఇప్పుడు రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఆర్డీఓ కార్యాలయం దాకా ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. సంచులకు నిలబడిన రోజు లేదు. హీరో ఇంటికి వచ్చి రైతు సోదర హీరో వచ్చింది, డిఎం సంచి వచ్చింది అని రైతు భరోసాలో అగ్రికల్చర్ స్టేట్ లో చెప్పిన రోజులు ఉన్నాయి. మన రైతు సంక్షేమ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వం మంచిదే. మన రైతులకు ఈ కూటమి ప్రభుత్వం రైతు ద్రోహి ప్రభుత్వం అని నేను రైతు సోదరుల ముందు విన్నవించుకుంటున్నాం. ఇదే కాదు, రైతులకు చాలా చేయాల్సినవి ఉన్నాయి. విపత్తు జరిగితే మన మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నెలకు ఆ రోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేపించి మరుసటి నెలనే ఇన్పుట్ సబ్సిడీ ఏ బ్యాంకు వివిధ రకాల బ్యాంక్ సోదరులు బ్యాంక్ దగ్గర పోయి నిరంతరం డబ్బులు డ్రా చేసుకున్న రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు కేవలం 5,000 రూపాయలే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన రైతులకు వేసింది. మన రైతు సోదరులు ఆలోచించి రాబోయే రోజుల్లో రైతు ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించుకొని అత్యంత మెజార్టీతో మన ఎమ్మెల్యే గారులని రైతు నాయకులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన డోన్ ఆర్డీఓ గారికి ముఖ్యంగా రైతు సమస్యల గురించి, ఈరోజు యూరియా కొరత ఎదుర్కొంటున్న విషయం గురించి ఇక్కడ ఒక వినతి పత్రం కూడా ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులు, ప్రతి రైతు కన్నుల్లో కన్నీళ్ళు తప్ప ఏది కూడా మిగలడం లేదు. ఎందుకంటే ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఏ పంటకు, ఒక మిర్చి పంట కానీ, ఒక ఉల్లి కానీ, ఒక వరికి కానీ, ఏ పంటకు కూడా, పొగాకు కానీ, ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. సరే, గిట్టుబాటు ధర లేదు. కనీసం ఈరోజు ఎరువులకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఈ ప్రాంతంలో బాగుంది, ఈ ప్రాంతంలో బాగలేదు అనేది కాదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యూరియా కొరత ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. మేము గత 4-5 నెలల క్రితమే కలెక్టర్ గారిని కలిసి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది, మేడం గారికి కూడా. ఈ విధంగా ఈ యొక్క జిల్లాలో, ముఖ్యంగా నంద్యాల ప్రాంతంలో, ఈ యొక్క ఏపీలోనే ఎక్కువగా వరి పంట ఎక్కువ వేసే ప్రాంతం నంద్యాల ప్రాంతం. ఈ నంద్యాల జిల్లాకు ప్రత్యేకంగా ఎక్కువ మోతాదులో ఈ యొక్క ఎరువులు తెప్పియండి. ముఖ్యంగా ఈ యొక్క యూరియా కొరత ఏర్పడతా ఉంది. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కనుసన్నల్లోనే యూరియా కూడా మరి వాళ్ళ ఇళ్లలోకి తీసుకుపోతున్నా కూడా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో ఆర్బీకే కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినారు కాబట్టి ఆ ఆర్బీకే కేంద్రాల ద్వారా ఈ యూరియా మరి రైతులకు మరి ఇవ్వండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. మరి ఈరోజు లారీల్లో యూరియా వస్తూ ఉంది. మరి యూరియా వచ్చినప్పటికీ కూడా ఎక్కడ రైతులకు, నిజమైన రైతులకు ఎక్కడికి పోవడం లే, అది దళారుల చేతుల్లోకి పోతా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఒక్కొక్క నాయకుడు ఇళ్లలో 100 రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది. యూరియా కొరత రాకుండా చూసుకోవడం జరిగింది. మరి ఇప్పుడే ఎందుకు వస్తా ఉంది? ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఇసుక అయితేనేమి, మట్టి అయితేనేమి, ఈరోజు కబ్జాలు అయితేనేమి, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా, యూరియాను కూడా, దీన్ని రైతులకు అందకుండా వాళ్లకు సంబంధించిన నాయకులకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ మంత్రులకు, వాళ్ళ ఇళ్లలో యూరియా ఉంది తప్ప యూరియా లారీల్లో వస్తూ ఉంది. కానీ ఎవరికి వెళ్తా ఉంది? ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలోకి వెళ్తా ఉంది. ఎక్కడ కూడా రైతులకు ఇచ్చే పరిస్థితి లేదు. మేము ఆర్డీఓ గారికి కూడా ఒకటే ఇప్పుడు విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మీరు దయచేసి ముఖ్యంగా ఈ యొక్క డోన్ ప్రాంతంలో కూడా వరి పంట ఎక్కువ వేస్తూ ఉన్నారు, మొక్కజొన్న ఎక్కువ వేస్తూ ఉన్నారు. మరి ఈ టైంలో, ఇది సీజన్, ఈ టైంలో మీరు ఈ యొక్క యూరియా ఇస్తే రైతులకు ఉపయోగం ఉంటుంది. మీరు అయిపోయిన తర్వాత ఇచ్చినా ఉపయోగం లేదు. మీరు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి
వీరందరికీ కూడా ఆర్బీకే కేంద్రాల ద్వారా ముందు ఒక లారీ వచ్చిన తర్వాత ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో ఎందుకంటే ఎకరం ఉండవానికి అదే ఉంది, 100 ఎకరాలు ఉండవానికి అదే ఉంది. అసలు పొలం లేని వాడు కూడా ఈరోజు మాకు కావాలంటున్నారు. ఎందుకంటే ప్రతివాడు ఈరోజు బ్లాక్ మార్కెట్ అమ్మాలా, ఏదో తీసుకొని పోయి అమ్ముకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటువంటిది కాకుండా నిజమైన రైతులు ఎవరున్నారు, నిజమైన రైతులకు యూరియా ఇవ్వండి, యూరియా కొరత నివారించండి, మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఆర్డీఓ గారు హామీ ఇచ్చినారు. కాబట్టి ఇక ముందైనా కూడా ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం చేయాలా, నిరసన తెలియజేయాలా, ర్యాలీలు చేయాలని చెప్పి మేము ఆలోచన చేసినాం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మొండి వైఖరితో ఈరోజు ఈ యొక్క రైతుల యొక్క సమస్యల గురించి ఎక్కడ బయటికి వినపడకూడదు, కళ్ళకు కనపడకూడదు అని చెప్పి ఈరోజు పోలీసులను పెట్టి కేవలం ఆర్డీఓ దగ్గరికి కూడా 20 మందే రావాలా, ఎక్కడ ర్యాలీలు చేయకూడదు, ర్యాలీలు చేస్తే మేము కేసులు పెడతాం, జైలుకు పంపిస్తామని చెప్పి ఒక బెదిరింపు ధోరణితో ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు వీటికి నిరసనగా మరి ఈరోజు కేవలం చాలా మంది కార్యకర్తలు, నాయకులు, రైతులు రావడం జరిగింది. అయినప్పటికీ కేవలం ఒక 20 మంది మాత్రమే ఇక్కడికి వచ్చి మరి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి, రైతు కుటుంబం నుంచి వచ్చినారు కాబట్టి ఆయనకు రైతుల యొక్క సమస్యల గురించి అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి గతంలో ఆయన పరిపాలనలో ఎక్కడా రైతులకు సమస్య రాకుండా మరి చూసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా మేము ఒకటే ఆలోచన చేస్తా ఉన్నాం. మీరు ఏదో గతంలో ఇది వ్యవసాయం దండగా అని చెప్పినారు కాబట్టి ఇప్పుడు కూడా దండగా చేయాలని చెప్పి ప్రయత్నం చేయకుండా మీరు ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 నెలల కాలంలో రైతులకు నడ్డి విరచడం జరిగింది. వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి కనీసం యూరియా అన్నా కూడా మీరు సప్లై చేయాలని చెప్పి మేము కొడతా ఉన్నాం. బెదిరిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు రైతులు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. అయ్యా మాకు యూరియా ఇవ్వండి, ఎప్పుడు కూడా ఈ గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు, మీరు ఎటు ఇంతకుముందు మాకు గిట్టుబాటు ధర లేదు మా యొక్క పంటలకు, కనీసం యూరియాన్న ఇచ్చి ఆదుకోండి అని చెప్పి మహాప్రభు అని చెప్పి వేడుకుంటా ఉన్నారు. అయినా కూడా వాళ్ళకు రైతుల మీద కనికరం లేదు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా, మీరు వరి వేయద్దు, 2 గేదెలను పెట్టుకోండి, అవే మీకు వృద్ధి చెందుతుందని చెప్పి ఉచిత సలహాలు చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు కేవలం ఆయన డైరీ బాగు కోసం ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజల గురించి కానీ, రైతులు ఈ విధంగా ఇన్ని సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, ఏ విధంగా ఈ సమస్యలు పరిష్కారం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేయడం. మరి ఆర్బీకే కేంద్రాల ద్వారా గతంలో మా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి